ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఉదయం 10:30 గౌరవ గవర్నర్ గారు ప్రసంగించబోతూ ఉన్నారు. ఒక గంట సేపు గవర్నర్ గారి ప్రసంగం ఉండొచ్చు. తర్వాత 11:30కి బీఏసీ మీటింగ్ జరిగి ఎన్ని రోజులు సభా కార్యకలాపాల గురించి చర్చించవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ 20 రోజుల పాటు సభ జరపాలి అనే నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లుగా సమాచారం. అండ్ ఈ నెల 14వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ గారు 26-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది అదొక చర్చ. గవర్నర్ ప్రసంగం వరకు అసెంబ్లీకి వస్తారా, తర్వాత అసెంబ్లీకి రారా, గవర్నర్ ప్రసంగం వరకు హాజరైన తర్వాత వెళ్ళిపోతారా, ఇవన్నీ చూడాల్సి ఉంది మనం. అండ్ అట్ ద సేమ్ టైం అసెంబ్లీ సమావేశాలను చర్చించడం కోసం సమావేశాలన్నీ కూడా పక్షపాతం లేకుండా జరుపుతాం, అందరికీ సమాన అవకాశాలు ఇస్తాం, ప్రజా సమస్యల మీద చర్చిద్దాం రండి అని చెప్పి పిలవాల్సిన వాళ్ళు అసలు వీళ్ళేం బొట్టుపెట్టి పిలవక్కర్లే, అది వేరే విషయం. అయినా కూడా పాలకపక్షం వాళ్ళే సభ గౌరవాన్ని పెంచాలి కాబట్టి అక్కడికి పోతే మాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి టైం ఇవ్వరు, పొయ్యి ఏం ప్రయోజనం, ప్రజా సమస్యల మీద మాట్లాడలేము అని ప్రతిపక్షం ఓపెన్గానే చెబుతూ ఉంది కాబట్టి అలా ఏమీ ఉండదు, రండి కావాల్సినంత టైం ఉంటుంది, ప్రజా సమస్యల మీద చర్చిద్దాము అని చెప్పాల్సిన అధికార పార్టీ చివరికి మంత్రులు కూడా ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉంటారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు పెట్టిన సీనియర్ నాయకులు, మళ్ళీ మంత్రి గారు ఆయన పెట్టిన ట్వీట్ ఏంటి, నాడు ప్రజలు ఇచ్చింది 11 సీట్లు, రేపు అసెంబ్లీ మొదలయ్యేది 11వ తేదీ, నిన్ననే పెట్టారు. రేపు అసెంబ్లీ మొదలయ్యేది 11వ తేదీ. ఆ నంబర్ చూసి భయపడి ఇంట్లో దాక్కుంటావా, లేక పులివెందుల ఎమ్మెల్యేగా దమ్ముంటే అసెంబ్లీకి వస్తావా జగన్? ఒక మంత్రి అండి మీరు, దమ్ములు అవి ఇవి ఇదివరకు ఒక సోషల్ మీడియాలో చిన్న చితకోలు పెట్టుకోవాల్సిన పోస్టులు, అదేమన్నా కనుక కుస్తీ పోటీలు జరుగుతున్నాయి, ఆ దమ్ముంటే రా చూసుకుందాం అన్నాడు. ఆయనకి ఏమైనా అర్థం ఉందా? పులిందల ఎమ్మెల్యేగా వస్తావా, మాజీ ముఖ్యమంత్రి కదా ఆయన, పులిందల ఎమ్మెల్యే నువ్వు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటామా, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు అంటామా? కుప్పం ఎమ్మెల్యే అన్నా కనుక వ్యాలిడే కదా, అక్కడ ఎమ్మెల్యే నిజమే కదా. మరి పులిందల ఎమ్మెల్యే అంటే మాజీ ముఖ్యమంత్రి కూడా కదా. ఆయనంతా పక్కన పెడితే 11 చూసి భయపడతావు, 11 చూసి దాక్కుంటావా, 11వ తేదీ అసెంబ్లీ సమావేశాలు కాబట్టి ఎక్కడైనా దాక్కుంటావా, దమ్ముంటే వస్తావా? చూడండి, స్పీకర్ గారి దగ్గర తాను అట్లే మాట్లాడతారు జగన్ గారిని ఉద్దేశించి, మంత్రులు ఇట్లే మాట్లాడతారు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఇట్లే మాట్లాడతారు. పూర్తిగా రాజకీయ విమర్శలు ఉంటే బయట చూసుకుందాం, సభను హుందాగా నడుపుకుందాం రండి అని చెప్పాల్సిన చోట ఇటువంటివన్నీ దమ్ము ధైర్యాల గురించి ఎందుకులేండి. 11వ తేదీ ఉదయం 11 గంటలకి మీరు ప్రజలకు ఏం హామీలు ఇచ్చారు, ఏం మేనిఫెస్టో ఇచ్చారు, ఇప్పటివరకు ఏం అమలు చేశారో ధైర్యంగా అసెంబ్లీలో చూపించండి అని చెప్పి నెటిజన్లు కూడా అడుగుతూ ఉన్నారు వీళ్ళని. ఆయన దమ్ము ఆయన ధైర్యం గురించి ఎందుకులేండి, రాష్ట్రం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా ఎవరేమి చూపించేది ఉంది? మీరు ఏం చేశారు, ఏం పథకాలు ఇచ్చారు, ఏం హామీలు అమలు చేశారు అని అది చూపించండిలేండి. మరి జనానికి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మీరు చేసినవి చెప్పండిలేండి. వేరే వాళ్ళ దమ్ము అవి ఇవి కుస్తీ పోటీలు జరగడం లేదు కానీ అని చెప్పి అదే అసెంబ్లీ సమావేశాలు అన్నప్పుడు చూడు ఇట్లాంటి ట్వీట్లన్నీ బయటనే ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. రేపు అసెంబ్లీకి వెళ్ళి నిజంగానే జగన్ వెళ్ళి సమస్యల మీద ఏమైనా చర్చిద్దాం అనుకుంటే వీళ్ళ అంశాల మీద మాట్లాడేటట్లున్నారా? నీకు 11 ఇచ్చాయి, నీకు సిగ్గు లేదు, నువ్వు అట్లా నవ్వుతావు, నువ్వు ఇట్లా నవ్వుతావు, నీకు ప్రజలు అది చేశారు ఇది చేసి, ఇదేం పాట ఉంటుంది అడిగి పోయినా కూడా. సరిపోయింది పోండి. మరి అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే మరేమో అనర్హుడిగా ప్రకటిస్తామన్నారు కదా డిప్యూటీ స్పీకర్ గారు. మరి అదిగానే ఏమైనా పాసిబిలిటీ ఉందేమో చూడాలి. మరి అది కూడా తర్వాత డిప్యూటీ స్పీకర్ గారు చెప్పాల్సి ఉంటుంది, చూడాలి.